రాష్ట్రంలోని అన్ని ఆటో ఎల్పీజీ బంకులకు నిత్యం గ్యాస్ తెప్పించి రెగ్యులర్ గా సప్లై చేయాలని అధికారులను ఆదేశించారు సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతినకుండా ఆటో ఎల్పీజీ సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. ఆటో ఎల్పీజీ సరఫరా చేసే ప్రైవేటు మార్కెటింగ్ కంపెనీలతో సమీక్ష నిర్వహించారు కమిషనర్. వారం రోజులుగా జరిగిన ఆటో ఎల్పీజీ గ్యాస్ సప్లైపై చర్చించారు. వారంలో మొత్తం 363 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్పీజీని తెప్పించి సరఫరా చేసినట్టు తెలిపారు. వారం ముందు మూతపడిన 17 బంకులను మళ్లీ తెరిపించినట్టు చెప్పారు. కొన్ని కంపెనీల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు కమిషనర్. ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా కంపెనీలన్నీ బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ఆటో ఎల్పీజీ బంకులకు నిత్యం గ్యాస్ తెప్పించి రెగ్యులర్ గా సప్లై చేయాలని అధికారులను ఆదేశించారు సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతినకుండా ఆటో ఎల్పీజీ సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. ఆటో ఎల్పీజీ సరఫరా చేసే ప్రైవేటు మార్కెటింగ్ కంపెనీలతో సమీక్ష నిర్వహించారు కమిషనర్. వారం రోజులుగా జరిగిన ఆటో ఎల్పీజీ గ్యాస్ సప్లైపై చర్చించారు. వారంలో మొత్తం 363 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్పీజీని తెప్పించి సరఫరా చేసినట్టు తెలిపారు. వారం ముందు మూతపడిన 17 బంకులకు మళ్లీ తెరిపించినట్టు చెప్పారు. కొన్ని కంపెనీల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు కమిషనర్. ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా కంపెనీలన్నీ బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు.